మాట్లాడే అతని కాలు కొట్టు కూడా నేను సరిపోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెక్స్ట్ ఒక కామన్ ఆడియన్ గా ఒక పవన్ కళ్యాణ్ అభిమానించే టోనీగా అండ్ అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్ గా సార్ మీ ఫ్యాన్స్ అయితే ఎలా మిమ్మల్ని నిల్చుంటున్నారో ఇటు అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా సార్. మీరు చేసింది కరెక్ట్ అయితే ఈయన చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారా? ఫస్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేరని అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే పెద్ద వైరల్ అవుతుంది. అల్లు ఆర్మీ లేదు, అల్లు ఆర్మీ లేదు, కేవలం మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీగా అయ్యారు తప్పితే ఏంది అసలు అల్లు అర్జున్ సెపరేట్ గా ఫ్యాన్స్ ఆర్మీ లేదన్నారు కదా. లేదు మీకే మీ గుద్దలు నమ్ముంటే కటౌట్ లో కట్టకండి. అప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ ఏందో అప్పుడు ఆ కట్అవుట్లు కట్టేది కూడా మెగా ఫ్యాన్సే. అదే కట్టకండి. అరే పిల్ల బచ్చా మీరే అంటున్నా కట్టకండి. ఇప్పుడు అప్పుడే కదా ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తారు. అది చూస్తే మరి ఎందుకు ఒక టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అల్లు చెప్పడం జరిగింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోగానే అల్లు కౌంట్ పెట్టించారు. ఎవరు? ఒక టీడీపీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చారు. ఏమని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఎప్పుడు ఒక్క నిమిషము. ఇగో ఎట్లుంది తెలుసా, నేను చేస్తే నీతి వెలుపలు చేస్తే సంసారం. మీరు చేసి నీతి ఒక నిమిషం వేరే చేస్తారు. ఫస్ట్ టీడీపీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏపీని నష్టం చేశారని వీడియోలు చూడండి. ఈయన వచ్చి ఇక్కడ కలిసిపోయి నీతులు చెప్తాదంటే నువ్వు చేసింది నీతి లభించారమ్మా. టీడీపీలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏం తింటావు? టీడీపీలో ఎప్పుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్? ఈయన ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిట్టారు చూసి క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు చూడకపోని వాళ్ళు చూడరు కదా, లోకమంతా వాళ్ళే లేరు కదా. డిలే దాని వల్ల కాదు, పుష్ప3 కూడా అనౌన్స్మెంట్ చేశారు మన రావు రమేష్. లేదు విలన్ డేట్స్ కొన్ని అంటే తను కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు కదా, దాని వల్ల ఫీల్ అయ్యి. అంటే ఇందులో ఒక మాట అన్నారు కదా, పవన్ కళ్యాణ్ కరెక్ట్ అయితే ఏం చెప్పినా కరెక్ట్ అన్నారు. కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ చెప్పలే. వాళ్ళ ఫ్యాన్స్ చెప్పింది చెప్పు. పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎలా గొడవ చేస్తారో మా హీరో సైడ్ కూడా మేము గొడవ చేయడానికి మేము రెడీ కరెక్ట్ అని అదే అన్న. అంటే గొడవ చేయడానికి రెడీ గానీ ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చుకొని మాట్లాడుకునే ఉద్దేశం లేదా? క్లారిఫై అంటున్నా. మాట్లాడి ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి రెడీ, ఏ విషయంలో మాట్లాడడానికి రెడీ. సో తన వ్యక్తిగతంగా పార్టీ ఉంటది, ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరైనా ఉంటారు కదా. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావ్ దేశ బచావ్ అన్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? గతాలు తీస్తారు, ఎవరైనా తీస్తారు. రేపు ఈ రోజు మాట్లాడుతున్నట్టు నా గురించి తీస్తారు. నిజం మాట్లాడుకుందాం అని అంటున్నా అంతే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రేపు వాళ్ళు ఒకటైనా ఎర్రిపుక్క అయితే ఎవరు తెలుసా? కొంతమంది 20% మెగా ఫ్యాన్. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటున్నావు తెలుసా? నా వీడియోలో చూడండి, అల్లు అర్జున్ గారు అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద ఏమని అన్నారా? పవన్ కళ్యాణ్ గారు చదువున్నా చిరంజీవి గారు అన్నం తప్పించి వాళ్ళ అంజాడు ఎన్ని కామెంట్లు పెడుతున్నారు. 20% మెగా కుక్కలు 20%, 80% ఫ్యాన్ చాలా కొందరే చేస్తారు. కాబట్టి అవకాశం ఆల్వేస్ ఎప్పుడు చిరంజీవి గారే అంటున్నాం మేము. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళకు మాకు తేడా. ఎవరు స్కూల్ పిల్లలో ఎవరు పిల్ల బచ్చాలో మీరు తెలుసుకోండి. ఓకే, పుష్ప2 సినిమా రిలీజ్ అవుతా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో, దాని మీద నీ ఒపీనియన్ ఏంది? అదే చెప్తున్నా, 20% ఫ్యాన్స్ పడక వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేస్తే బట్ ఎంత ట్రోల్ చేసినా. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ టార్గెట్ చేస్తారు, ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తారు. ఎవరు ఎంత టార్గెట్ చేస్తారు? లేకపోతే అల్లు అర్జున్ అన్నవాడు లేట్ అని బయట అంటున్నారు. సో ఆయన లేకుండా ఈయన లేదంటే వాస్తవమే. మెగాస్టార్ చాలా గౌరవించాడు, చాలా చేశారు, అన్ని చేశారు. సో ఈ మీడియా పరంగా ఒక మాట చెప్తున్నాను. సో ఆయన లేరన్నారు కదా, మరి అల్లు అర్జున్ ఎందుకు బయటపడ్డారు అని అంటున్నారు కదా. ఇప్పుడు నాగబాబు ఉన్నారు, మన సామినాడు బ్లడ్ బ్యాంక్ లో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ అప్పుడు వరుసగా ఇట్లా ఉన్నారు అల్లు అర్జున్ గారు. సో అప్పుడు సార్ ఇట్లా ఫోటోకి రావాలంటే మెగా ఫ్యాన్స్ ఎవరు రెస్పాన్స్ కాలేదు. అల్లు అర్జున్ గారికి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వస్తే మెగా ఫ్యాన్స్ అందరికి ఫోటో షూట్ ఇచ్చి చేస్తే అల్లు అర్జున్ కి ఏం అవమానం జరిగింది తెలుసా మీ అందరికి? ఆ రోజు నాగబాబు గారు ఫోన్ చేసి బన్నీ గారికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆఫీస్ లో పెట్టుకోమని చెప్పి ఇలాంటి ఇక్కడ పెట్టుకోమని. ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్ లో కాలు పెట్టలేదు. ఇది అడిగి చూడండి. మరి ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఇచ్చేయాలి చెప్పండి. మరి ఎందుకు రీసెంట్ గా చిరంజీవి గారు బర్త్డే కూడా ట్విట్టర్ లో బాగా చాలా వైరల్ అయితే చేశారు. ఎప్పుడు పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడాలి చెప్పు. ఇప్పుడు తను నిజంగా ఆర్మీ చూస్తా December 6 అసలు December 6 సినిమా రిలీజ్ అవదు, ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ అవదు అంటున్నారు. దాని మీద పరిస్థితి పుష్ప2 ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేయమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇటు సైడ్ చూడు,
నెక్స్ట్ చూసుకోండి. ఏంది బ్రో ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద మార్కెట్, ఆ మాట అంటే ఇంకా అల్లు అర్జున్ పరిస్థితి ఏంది? నువ్వు ఇట్లా వైరల్ అవ్వడం, వాళ్ళకింత ఫ్యాన్స్ ఉండరు అపోజిట్ ఆపలే ఎందుకు ఇక్కడ ఫ్యాన్స్ ఉంటే కాదు ఇక్కడ కావాల్సింది కలెక్షన్స్ కావాలి కదా. అదే ఎందుకు రిలీజ్ చేయాలి? మేము ఫైట్ చూపిస్తాం కదా. నువ్వు ఆపే దమ్ము ఉంటే దాన్ని ఓపెన్ చేసే దమ్ము మాకుంది. సరిపోదా శనివారం సినిమా చూసారా? చూశాను భయ్. ఇప్పుడు ఈ సినిమాకి నాని గారు వచ్చి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడ్డారు యాక్షన్స్ ముందు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? మంచి సినిమా ఉంటే ఎవరైనా నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ సపోర్ట్ చేస్తున్నా. చాలా బాగా తీశారు. పుష్ప సినిమాకి ఎలా వచ్చే అవకాశం ఉందా మెగా ఫ్యాన్స్? ఇగో ఇదే individual support ఒక్క నిమిషం. వస్తుందా? ఒక సినిమా చూడడానికి టికెట్ తగ్గేది వాడి డబ్బులోకి వెళ్ళి మనం ఇస్తలేము. వాడి ఇష్టం ఉంటే వస్తాడు, నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు, లేకుంటే రాడు వాడి ఇష్టం. అది ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటది. మరి దాన్ని మనం భయ్యా, ఇది కాదనట్టు. చూస్తుంటే అందరిలో కూడా అల్లు అర్జున్ గారు నెగిటివిటీ పెంచుకుంటూ వెళ్తున్నారని చెప్తున్నారు. మరి దాన్ని బట్టి ఏమంటారు? నెగిటివిటీ దాన్ని ఎలా ఏం చూపిస్తాడో అదే మీకు తెలుసు. ఇప్పుడు ఆయనను గంగోత్రప్పుడు వీర్ హీరో అన్నాడు, ఈ రోజు నేషనల్ అవార్డు చేసి చూపించిండు. ఈ రోజు ఇంకా నెగిటివ్ చూస్తాడు, ఇంకా ముందు ఇంకా అన్ని వండర్ చూస్తాడు. ఒక్క మాటలో December 6 కి పుష్ప మీద ఎన్నో రూమర్స్ అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియా. అవును. ఈ రూమర్స్ చేసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు? ఇస్ అ ఫ్యాన్ గా. ఒక ఫ్యాన్ గా సినిమా అందరు సినిమాలు ఆడాలి, అందులో నా హీరో ఆడాలని నేను అనుకుంటాను. సరే కంటెంట్ ఉండే సినిమానైతే ఎవడు ఆపలేడు. సో మీ ఇష్టం. ఈ సింగిల్ అవి ఇప్పుడు నేను చూడాలనుకునే ఒక హీరో నచ్చకపోతే చూడకపోవచ్చు. అలా సింగిల్ ఇప్పుడు కావాలని టార్గెట్ ఇస్తే ఇప్పుడు ఈ లోకంలో ఈ వరల్డ్ లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లేదు కదా. ఇండస్ట్రీ మొత్తం అందరు చూస్తున్నారు కదా. ఎవరు తప్పనేది వాళ్ళు గ్రహిస్తారు, ప్రజలు గ్రహిస్తారు, జనాలు గ్రహిస్తారు. సినిమా బాగుంటే వాళ్ళే వస్తారు, మౌత్ రాక్తని పోతారు. ఇప్పుడు పుష్పవాన్ని ఎంత నెగిటివ్ చేశారు, అక్టోబర్ సినిమా అని చెప్పి ఏమైంది? నెక్స్ట్ వారం తర్వాత పుంజుకొని నేషనల్ అవార్డు విన్నర్ అయింది. సో రేపు కూడా దీనిలో మ్యాజిక్ జరుగుతుంది. తన కాన్ఫిడెంట్ నేను యాక్టింగ్ అంటే ఇప్పుడు వరకు నా కెరియర్ లో ద బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు. సో కాన్ఫిడెంట్ ఉండొచ్చు సినిమా మీద. కానీ సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు. అదే కాన్ఫిడెంట్ మాది. సినిమా బాగుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎలా ఉంది కనీసం నేను ట్రోల్ అన్నా చేద్దాం, ఏదో చేద్దామని టికెట్ మాత్రం తగ్గుతుంది. ఇది కన్ఫర్మ్. పుష్ప 2 అది తగ్గేదే లేదే అన్న అన్నట్టు అస్సలు తగ్గేదే ఎవ్వరాని తగ్గేదేలే. ఇది లాస్ట్